నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ శాసన మండలిలో గందరగోళం. మధుసూదనాచారి, తాతా మధు, వాణీదేవి సస్పెన్షన్. గ్యాస్, పెట్రోల్ కొరత వదంతులపై కేంద్రం కీలక నిర్ణయం. 21 రాష్ట్రాల్లో రేషన్ షాపుల ద్వారా కిరోసిన్ పంపిణీకి గ్రీన్ సిగ్నల్. హైదరాబాద్ ఆటో డ్రైవర్లకు గ్యాస్ కష్టాలు. గంటల తరబడి బంకుల ముందు పడిగాపులు. విశాఖలో గాజువాకలో ప్రియురాల్ని అతి కిరాతకంగా చంపిన నేవీ ఉద్యోగి సగం భాగం ఫ్రిడ్జ్, సగ భాగంలో సంచులు కొట్టిన. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో గ్యాస్, పెట్రోల్ కొరత ఏర్పడుతుందంటూ వస్తున్న వదంతులకు చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్ సమస్యను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా దేశంలోని 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సుపీరియర్ కిరోసిన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీనికోసం కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇకపై సర్వీస్ స్టేషన్లో 2500 లీటర్ల వరకు కిరోసిన్ నిల్వ చేసుకునేందుకు వెసులుబాటును కల్పించింది. ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని, వచ్చే 60 రోజుల వరకు లేదా తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఇవి అమల్లో ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత కొన్ని రోజులుగా పసిడి ప్రేమికులను ఆందోళనకు గురి చేస్తున్న బంగారం ధరలు ఈరోజు కాస్త శాంతించాయి. నిన్న పెరుగుదల తర్వాత నేడు మార్కెట్లో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ ధరలు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1,35,740 వద్ద ఉండగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 1,48,080గా కొనసాగుతుంది. బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్లో కేజీ వెండి ధర 2,49,900 వద్ద స్థిరంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ డాలర్ విలువలో మార్పుల వల్ల ధరలు ప్రస్తుతం ఒకే చోట నిలకడగా ఉన్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ శాసనమండలి వేదిక హైడ్రామా చోటు చేసుకుంది. సభలో చోటు చేసుకున్న గందరగోళ నేపథ్యంలో 3 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై చైర్మన్ సస్పెన్షన్ వేటు వేశారు. ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, తాతా మధు, వాణిదేవులను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా మండలి చైర్మన్ ప్రకటించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు చైర్మన్ పోడియంను చుట్టుముట్టారు. ఈ క్రమంలో మార్షల్స్ రంగప్రవేశం చేయడంతో మార్షల్స్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. సభా మర్యాదలను అతిక్రమిస్తున్నారంటూ సభ్యుల తీరుపై మండలి చైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదే హెచ్చరించినప్పటికీ సభ్యులు శాంతించకపోవడంతో సస్పెన్షన్ నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్లీజ్ గౌరవ సభ్యులకు మనం చేస్తా ఉన్నాను. ఇది మన పెద్దల సభ. ఈ పెద్దల సభలో గౌరవప్రదంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం మనకుంది. దయచేసి సభను మీ స్థానాల్లో కూర్చోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్లీజ్ గౌరవ సభ్యులు, ఇది పెద్దల సభ. ఈ పెద్దల సభ యొక్క గౌరవాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్లీజ్ మీ స్థానాల్లో కూర్చోండి. మీ స్థానాల్లో కూర్చోండి. ప్లీజ్. అధ్యక్ష, ఇదే మర్యాద అధ్యక్ష. గౌరవ సభ్యులకు చెప్తా ఉన్నాను, మీరు కనుక ఇదే విధంగా ప్రవర్తిస్తే మీ పేరు పిలవాల్సి వస్తుంది. ఐ విల్ నేమ్ యువర్ నేమ్స్. ప్లీజ్. తాతా మధు గారు, శంపూర్ రాజు గారు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, దయచేసి మీరు అటు పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ రండి. మీ ప్రొటెస్ట్ ఏదన్నా ఉంటే
మరియు భద్రతతో జీవించాలని ప్రతి మనిషి యొక్క ఐ రిక్వెస్ట్ ద గౌరవ సభ్యులకు ప్లీజ్ గౌరవ సభ్యులకు మనం చేస్తా ఉన్నాను. ఇది మన పెద్దల సభ. ఈ పెద్దల సభలో గౌరవప్రదంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం మనకుంది. దయచేసి సభను మీ స్థానాల్లో కూర్చోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్లీజ్ గౌరవ సభ్యులు, ఇది పెద్దల సభ. ఈ పెద్దల సభ యొక్క గౌరవాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్లీజ్ మీ స్థానాల్లో కూర్చోండి. ప్లీజ్ అధ్యక్ష, ఇదే మర్యాద అధ్యక్ష. గౌరవ సభ్యులకు చెప్తా ఉన్నాను, మీరు కనుక ఇదే విధంగా ప్రవర్తిస్తే మీ పేరు పిలవాల్సి వస్తుంది. ఐ విల్ నేమ్ యువర్ నేమ్స్. ప్లీజ్ తాత మధు గారు, శంపీపూర్ రాజు గారు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, దయచేసి మీరు అటు పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ రండి. మీ ప్రొటెస్ట్ ఏదైనా ఉంటే మరియు భద్రతతో జీవించాలని ప్రతి మనిషి యొక్క రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్ నగరంలో ఆటో డ్రైవర్ల గ్యాస్ కష్టాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. గత కొద్ది రోజులుగా నగర వ్యాప్తంగా సిఎన్జి గ్యాస్ కోసం ఆటో డ్రైవర్లు వడరాని పాట్లు పడుతున్నారు. తాజాగా రాజేందర్ నగర్ శివరాంపల్లి సబ్స్టేషన్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడిన తీరా బంకు వద్దకు వచ్చేసరికి గ్యాస్ అయిపోయిందని చెప్పడం లేదా కేవలం 500 రూపాయలకు పరిమితం చేయడంతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లర్ నెంబర్ 291 వద్ద భారీగా చేరుకున్న డ్రైవర్లు రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ క్రమంలోని నాగోలుకు చెందిన సాయి, అబ్దుల్ అనే ఇద్దరు డ్రైవర్లు సెల్ టవర్ ఎక్కి తమ ఆవేదన చాటారు. తమ జీవనోపాధి దెబ్బతింటుందని అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యను గాలి కొదిలేశాయని మండిపడుతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు టవర్ ఎక్కిన వారిని సురక్షితంగా కిందకు దించారు. రాజేందర్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు వారిని. राजेंद्र नगर पीएच की जा रही, कोई प्रॉब्लम नहीं है, मुश्किल है तो बात ठीक है सर, हालिया में बात करें. हेलो चेयरमैन साहब, हेलो
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నం గాజువాకలో కిరాతకమైన ఘటన వెలుగు చూస్తుంది. ప్రేమించిన యువతిని అతి దారుణంగా అంతమొందించాడు ఓ ఉన్మాది. నేవీలో ఉద్యోగం చేస్తున్న రవీంద్ర అనే వ్యక్తి తన ప్రియురాలు మౌనికను ఘోరంగా హత్య చేశాడు. నిందితుడి భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో మౌనికను ఇంటికి పిలిపించుకున్న రవీంద్ర ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. మృతదేహాన్ని 2 ముక్కలుగా నరికి ఒక భాగాన్ని ఫ్రిడ్జ్లో, మరో భాగాన్ని గోనె సంచిలో కట్టి దాచి ఉంచాడు. సమాచారం అందుకున్న గాజువాక పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలోని నిందితుడి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంతు నొక్కేస్తున్నారని, కనీసం మైకులు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతిపై కూడా విచారణ జరిపించాలని, కేవలం బీఆర్ఎస్ నేతల్ని టార్గెట్ చేయడం సరికాదని హితవు పలికారు. 4,000 పెన్షన్, డబుల్ బెడ్రూమ్ వంటి హామీలను తొంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. సాధించాలని వచ్చారు చూసారా, అది చాలా గొప్ప విషయం అమ్మా. సో ఈ విధంగానే ప్రతి అడ్డంకుని హైదరాబాద్ నారాయణగూడలో అవంతి డిగ్రీ పీజీ కళాశాల ఆధ్వర్యంలో ఆరంభం 2026 ఫ్రెషర్స్ డే వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఉస్మానియా యూనివర్సిటీ మేనేజ్మెంట్ డీన్ ప్రొఫెసర్ శ్రీరాములు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాల చైర్మన్ ఎం శ్రీనివాసరావుతో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు సామాజిక సేవలోనూ భాగస్వాములు కావాలని చైర్మన్ శ్రీనివాసరావు ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఉన్నటువంటి అవంతి డిగ్రీ పీజీ కాలేజీ వార్షికోత్సవ సందర్భంగా ఈ రోజున మన యూనివర్సిటీ డీన్ గారు ప్రొఫెసర్ శ్రీరాములు గారు, అలాగే మరొక ప్రొఫెసర్ గారు వెంకటదాస్ గారు, అలాగే మన సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చేతన్ శ్రీవాత్సవ్ గారు పెద్దలందరూ కూడా రావడం జరిగింది. గత 35 సంవత్సరాల నుంచి కూడా హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి అవంతి డిగ్రీ పీజీ కళాశాలలో కొన్ని వేల మంది విద్యార్థులు మరి చదువుకుని వారు దేశ విదేశాల్లో స్థిరపడటం చాలా సంతోషించే విషయం. వాళ్ళలో చాలామంది ఈ రోజున మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు. తప్పనిసరిగా ఇప్పుడు రాబోయే రోజుల్లో, రాబోయే 5-10 yearsలో ఈ చదువుకున్న విద్యార్థి అన్నది కూడా 100% రిజల్ట్తో పాటు 100% ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసే విధంగా మరి ముందుకు తీసుకెళ్ళి వారందరినీ మంచి మంచి ఉన్నతమైన స్థానంలో పెట్టాలన్నది ఆలోచన. దానికి సహకరిస్తున్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, యూనివర్సిటీ అధికారులకు కానీ, అందరికీ, తల్లిదండ్రులకి, విద్యార్థులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మరి రాబోయే రోజుల్లో ఈ అవంతి కళాశాలని ఒక యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్ళడానికి మన అవంతి కృషి చేస్తారని